భగవంతుణ్ణి మనం ఇష్టపడటం కాదు, భగవంతుడే మనల్ని ఇష్టపడాలి అంటే భగవద్గీతలోని 12వ అధ్యాయంలో 13, 14 శ్లోకాలలో ఎలాంటి సుగుణాలు ఉంటే మనము భగవంతునికి ప్రీతిపాత్రులుగా ఉంటామో అలాంటి సుగుణాలు ఉన్నవారు జన్మ ధన్యమైనట్లే, తరించినట్లే. మరి ఆయన చెప్పినటువంటి శ్లోకాలను చెప్పుకుందాం. అధ్యష్ట సర్వభూతానాం మైత్రం కరుణమేవ చ నిర్మో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిర్యో మదత్సమి ప్రియం. అధ్యక్ష సర్వభూతానాం అనగా ఎవరి మీద ద్వేషం లేకుండా జీవించాలి, అలాగే సమస్త ప్రాణకోటి యందు ద్వేషం లేకుండా ఉండాలి అని చెప్పారు. అలాగే ప్రతి ప్రాణి పట్ల మైత్రత్వ భావము, దయ కలిగి ఉండాలి అని తెలియచేశారు. అహంకారాలు, మమకారాలు లేకుండా జీవించగలగాలి అని తెలియచేశారు. అందరి పట్ల సమత్వ భావము కలిగి ఉండి ఓర్పుతో జీవించాలి అని తెలియచేశారు. సంతుష్ట సతతం యోగి, ఎల్లప్పుడూ సంతృప్తితో జీవించేవాడు. ఏ కొద్దిసేపో తృప్తితో ఉండటం కాదు. యోగి అంటే ఎల్లప్పుడూ దైవమునే కొలిచేవాడు. దైవమును మనసులో పెట్టుకొని మనస్సుని కంట్రోల్లో పెట్టుకుంటూ దైవ విషయములలో కానీ ప్రాపంచిక విషయములలో కానీ మనస్సును దృఢ నిశ్చయముతో ఉంచుకునేవాడు. స్థిరమైన నిశ్చయంతో సాధన యందు దృఢమైన నిశ్చయం కలిగి ఉండాలి. అటు ఇటు అనే ఊగిసలాట పనికిరాదు. ఇలాంటి మంచి గుణాలు ఉన్న ప్రతి ఒక్కరూ భగవంతునికి ప్రీతిపాత్రులు అవ్వగలరు. డిగ్రీ పాస్ అవ్వాలంటే అన్ని సబ్జెక్ట్స్ ఎలా అయితే పాస్ అవ్వాలో అలాగే మంచి లక్షణాలను మనము అందరం కలిగి ఉండి భగవంతునికి, శ్రీకృష్ణ భగవానుడికి ప్రీతిపాత్రం అవ్వాలి అని అందరం అవ్వాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.